హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది కొత్త కంటైనరు. అయితే ఇవాళ చూపించాల్సింది ఏంటంటే జామ చెట్టు అండి. ఇది జామ చెట్టు. ఇది పాత కంటైనర్ విరిగిపోయింది. అది కాకుండా ఏంటంటే ఆ కంటైనర్లో ఉన్నంతసేపు ఎందుకో మరి దీనికి వైట్ తెగుల్లాగా వచ్చింది. సో ఇది ఎట్లన్నా బతకదా అని నేను ఎప్పటికప్పుడు ఆ కొమ్మలు ఇరిచేసాను. సరే, ఇది రీపాట్ చేసి ఒక 1 వీక్ అవుతుంది. ఎట్లా చేశానంటే రీపాట్ ఇది మొత్తం తీసేసి మొక్కని వేర్లు, పెద్ద వేర్లన్నీ కట్ చేసేసానండి. కింద ఉన్న పెద్ద వేర్లు కట్ చేసి ఒక రోజంతా వాటర్లో OWDCను నార్మల్ వాటర్ కలిపిన దాంట్లో ఒక రోజంతా ఉంచి ఇవాళ తీసేసాను అనుకోండి. ఇవాళ పొద్దున్న, రేపు సాయంత్రం నేను మళ్ళీ ఇది రీపాట్ చేశాను. చేసి కూడా 10 రోజుల పైన అయింది. చూడండి అసలు పూత ఎంత బాగా వస్తుందో. డైరెక్ట్ పూత, అసలు ఆకులతో 2 ఆకులు వచ్చినాయి. చూడండి పూత చాలా హ్యాపీగా ఉందండి. చిన్న టిప్, ఇవన్నీ చూసారా మొత్తం అంతా ఇవే కొమ్మలు ఇరిచేసినవే. ఇప్పుడు చిగురు వస్తుంది చూడండి, చాలా బాగా వస్తుంది చిగురు. ఇది కూడా అసలు చూడండి చిన్న దానికే మొగ్గలు వచ్చేస్తున్నాయి. నా చీమ చింతకాయ అండి, ఎంత బాగుందో కదా. 2-3 వచ్చినాయి. అగో అక్కడ ఒకటి పగిలిపోయింది. ఇది పింక్ కలర్లో వస్తుంది కదా, చూడాలి మరి. ఇవి చూసారా స్వీట్ లెమన్ ఎంత బాగా వచ్చినాయో చూడండి. ఇంకొకటి చూపించాలి. నేను మొన్న మొత్తం ప్రూన్ చేసేసాక ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయి. నేను OWDC వాటర్ ఇస్తున్నాను ఈ మధ్య. అసలు చూడండి ఎంత బాగా పోత వచ్చిందో. కొమ్మకి ఫుల్ బ్లూమ్స్. బార్బిడోస్ చెర్రీ ఇది. మొత్తం అంతా పోతాయి. సో హ్యాపీ టు షేర్ దిస్.